నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ వెలంపేట పేదలకు 28.44 కోట్లతో బహుళ అంతస్తులు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ లో 34 అజెండా అంశాలకు ఆమోదం. 5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అనకాపల్లి మైనింగ్ శాఖ సర్వేయర్ మురళి అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు. 2 నెలల్లో విశాఖ దక్షిణ కోస్తా రైల్వే విశేషమైన విజయాలు సాధించింది. ఆదాయంలో పురోగతి సాధించామన్న జోన్ జీఎం సంగీత్ మాధుర్. విశాఖలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయోగం. బ్లాక్ స్పాట్స్ వద్ద స్పీడ్ స్టాపర్స్ ను ప్రారంభించిన ఏడీసీపీ నరసింహమూర్తి. విశాఖ వెలంపేట మురికివాడ పేదలకు 28.44 కోట్ల వ్యయంతో బహుళ అంతస్తుల భవనాలు మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో 34 అజెండా అంశాలకు పచ్చజెండా ఊపింది. ఏపీ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించారు. 34 అజెండా అంశాలను పొందుపరచగా విద్య, వైద్యం, రహదారి భద్రత, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చే అంశాలపై చర్చించారు. ఈ 34 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా మురికివాడల పేదలకు ఇల్లు నిర్మించే కార్యక్రమంలో భాగంగా విశాఖ వెలంపేట మురికివాడల పేదలకు 28.44 కోట్ల వ్యయంతో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టనున్నారు. గోదావరి పుష్కరాలు 2027 ఘాట్ల అభివృద్ధికి 210 కోట్లు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విద్యా వ్యవస్థ విస్తరణలో భాగంగా ఆర్వీఎస్, ప్రగతి, ప్రైవేటు యూనివర్సిటీలతో పాటు కొత్త జిల్లాలకు 15 కొత్త డీఈఓ పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పీపీపీ పాలసీ 2026 ముసాయిదాను ఆమోదించిందని మంత్రి పార్థసారథి తెలిపారు. మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. జీవీఎంసీలో వార్డ్ నెంబర్ 35లో ఉన్న వెలంపేట మురికివాడ పునరాభివృద్ధికి డిజైన్, బిల్డ్, ఫైనాన్స్ అండ్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో చేపట్టేందుకు జీవీఎంసీ కమిషనర్కు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. విజయవాడలో ఒక ప్రాంతంలో 35వ వార్డులో 177 హౌజెస్ మొత్తం స్లమ్స్ ఆ కొంచెం ఏరియాలోనే చుట్టుపక్కల మంచి భవనాలు, మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ ప్యాచ్ మాత్రం రేకులు లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో స్లమ్స్ లాగా ఉంటే దాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. దీంట్లో ఏంటంటే 32.95 చదరపడుగుల స్థలం, మొత్తం బిల్డప్ ఏరియా 77,998 చదరపడుగులు అందుబాటులోకి వస్తుంది. అంటే ఒక్కొక్కరికి 32.95 చదరపడుగులు అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది కదా, అది ఇచ్చి 400 స్క్వేర్ ఫీట్ వరకు ఒక్కొక్కరికి ఇల్లు కూడా, అంటే సౌకర్యవంతమైన ఇల్లులు, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ కూడా పెంచడానికి ఉంటుంది. తర్వాత దీని విలువ కూడా దాదాపు 20 లక్షల రూపాయలు. ఎందుకంటే అక్కడ 1 లక్ష రూపాయలు గజి ఉండే స్థలంలో ఈ అపార్ట్మెంట్ కట్టించడం మూలంగా ఒక 20-25 లక్షల ఆస్తి కూడా ఆ పేదవారికి సమకూరుతుంది. దీనికి ఏంటంటే ఎవరైతే బిడ్డరు దీనికి షేరింగ్ బేసిస్ మీద కాకుండా టీడీఆర్ బాండ్స్ ఇస్తారు. ఎవరైతే తక్కువ టీడీఆర్ బాండ్స్ అడుగుతారో ఆ బిడ్డర్కి ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పబడుతుంది. ఇది మన స్లమ్ డెవలప్మెంట్ భాగంగా ఇది చేస్తుందని చెప్పేసి నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలకు అనుగుణంగా 15 జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ పోస్టులను సృష్టించడంతో పాటు మొత్తం డిఈఓ పోస్టులో 50% పోస్టులను ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయడానికి, అంటే రాబోయే గ్రూప్ 1 నోటిఫికేషన్లో 14 డిఈఓ ఖాళీలను చేర్చి భర్తీ చేసేందుకు అవసరమైన ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్ రూల్స్ 1998లో తగిన సవరణలు చేయాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇది జనరల్గా ఏంటంటే ఈ డిఓ పోస్టులు అన్నీ కూడా ఫీడర్ కేటగిరీస్ టీచర్సే ప్రమోషన్ ద్వారా డిఓ పోస్ట్కి వెళ్తారు. ఇప్పుడు ఏంటంటే కొత్త జిల్లాలు వచ్చినాయి, తర్వాత చాలా ఖాళీలు ఉన్నాయి కాబట్టి కొత్తగా ఏర్పడిన జిల్లాల వరకు మాత్రమే కొన్ని పోస్టులు 15 డిఓ పోస్టులని సృష్టిస్తే దాంట్లో 50% గ్రూప్ 1 ఎగ్జామ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. రాబోయే గోదావరి పుష్కరాలు 2027 దృష్ట్యా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ మరియు ఏలూరు జిల్లాల్లో 238 స్నానఘట్టాల పనులు మరియు ఇతర పనుల కోసం 210.06 కోట్లకు పరిపాలన అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
దీనికి ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచన చేశారు. దీనికి స్పెషల్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా, అదేవిధంగా ఒక 4-5 ఐఏఎస్ ఆఫీసర్ని అడిషనల్ స్పెషల్ ఆఫీసర్స్ విధి పోస్టులో పెట్టి చాలా కన్వీనియంట్గా చేయాలని చెప్పేసి, ఎటువంటి జీరో ప్రాబ్లంగా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు. పాదచారుల భద్రతా పాలసీ 2026 అమల్లోకి తెస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కుప్పం ఎయిర్పోర్టు బాధితులకు ఎకరాకు 12.44 లక్షల పరిహారం ఇవ్వడానికి నిర్ణయించారు. వైకుంఠపురం ఇనాం భూముల వివాదాన్ని 122 కోట్ల పరిహారంతో శాశ్వతంగా పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకుంది. అనకాపల్లి మైనింగ్ శాఖలో అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 5 లక్షల లంచం తీసుకుంటుండగా మైనింగ్ శాఖ సర్వేయర్ మురళీకృష్ణను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న మైనింగ్ అక్రమాలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. మైనింగ్ శాఖలో జరుగుతున్న అవినీతిపై నిఘా పెట్టారు. సునీల్ అనే బాధితుడు మైనింగ్ లీజ్ కోసం అనకాపల్లి మైనింగ్ శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తును పరిశీలించి సర్వే చేసేందుకు సర్వేయర్ మురళీకృష్ణ 15 లక్షలు లంచంగా డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని సునీల్ ఏసీబీ అధికారులు ఆశ్రయించాడు. బాధితుడు సునీల్ నుంచి 5 లక్షలు లంచం తీసుకుంటుండగా సర్వేయర్ మురళీకృష్ణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సర్వేయర్ మురళీకృష్ణపై గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. 2 సార్లు అతన్ని సస్పెండ్ చేసినట్లు సమాచారం. అయితే తాజాగా మైనింగ్ దరఖాస్తును పరిశీలించి సర్వే చేసేందుకు గాను 15 లక్షలు డిమాండ్ చేసి 5 లక్షలు తీసుకుంటుండగా మురళి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఇతనిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ గడిచిన 2 నెలల్లోనే విశేషమైన విజయాలు సాధించిందని జోన్ జీఎం సందీప్ మాథూర్ వెల్లడించారు. జూన్ నుంచి జోన్ పనితీరుపై అధికారులతో సమీక్షించిన అనంతరం విఎంఆర్డీఏ డెక్ భవనంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం జోన్ పరిధిలో 4 రైల్వే డివిజన్లు ఉన్నాయన్నారు. 3,532 రూట్ కిలోమీటర్లు, 6,455 ట్రాక్ కిలోమీటర్లు ఉండగా వార్షిక ఆదాయం 15,500 కోట్లు వస్తుందని చెప్పారు. 100 మిలియన్ టన్నులకు పైగా సరుకును రవాణా చేస్తున్నామని చెప్పారు. 7 లోకో షెడ్లు, 3 వర్క్ షాపులు, 7 కోచింగ్ డిపోలు, 4 ఫ్రైట్ డిపోలు, 4 ప్రధాన నౌకాశ్రయాలు ఉన్నాయని తెలిపారు. గత 2 నెలల్లో సీనియర్ అధికారులు 1700 రూట్ కిలోమీటర్లు పరిశీలించారని వెల్లడించారు. 54,479 కోట్ల వ్యయంతో 5 కొత్త రైల్వే లైన్లు, 24 మల్టీ ట్రాకింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. అదనంగా 70,865 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రతిపాదన దశలో ఉన్నాయని వెల్లడించారు. 300 కోట్లతో విశాఖ కోచింగ్ యార్డును రీమోడలింగ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి తొలి 100 కిలోమీటర్ల కవచ్ సెక్షన్ ప్రారంభించే లక్ష్యంతో పనులు సాగుతున్నాయని వెల్లడించారు. 70 స్టేషన్లలో అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి జరుగుతున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో జోన్ ప్రధాన అధికారులు పాల్గొన్నారు. Slowly the people will come in. As soon as we have the RRB panels and all, we'll also get the staff. Those panels have already been instructed by Railway Board that from those panels of South Central Railway and East Coast Railway will be getting the staff. So we are not looking at that, and we are ready to the job with whatever staff is there, and we have kick-started. So this was when we started on 1st of June. I think we were around 400 of us. Staff had already joined by 300 something or 400. Staff was there on 1st of June. Slowly people have trickled in. Now we are 600 of us, and people are being able to manage things, and we'll be tackling the issue as and when things come up. There are certain areas where we have requested board for the help. You see, bullet train projects are being dealt separately. You have 2 parts of the question. Bullet trains are being dealt separately. For that, already the field surveys and all are going. So that is a separate issue. Usme alignment वगैरह whatever is finalized, then only we'll come to know what will be the exact locations from where it will be passing. That is one issue. The Visakhapatnam definitely will be having new trains, no doubt about it. Okay. Now, right now we have gathered information from various divisions that what are the demands, what are the locations where we will be having the maximum output of it. We want some connections from Visakhapatnam down to south, we want some connections from Visakhapatnam down up north, and we want certain trains from Visakhapatnam to, we'll be sending these proposals to Railway Board
and then we'll obviously have to chase the railway board because see, as far as board is concerned, they have demand from all pan India, but this being the new railway headquarter, I think board will be much more considerate for us because there are a lot of expectations here. So I hope very soon. I don't want to say that this ye aa jayegi, wo aa jayegi, ye aa jayegi abhi right now. Any confirmation from the sleeper coach Vande Bharat Visakhapatnam to Bengaluru? No confirmation as yet. There's no confirmation because see, sleeper coaches are being rakes are being in the manufacturing one by one. So that has to be decided by board where they do it. But even if we don't get a Vande Bharat sleeper, we'll try to do it by conventional coach right now and subsequently change it to sleeper coach as and when we get. If we get it right now, we'll introduce it right now. But right now, we are not saying that Vande Bharat hogi ya wo hogi, but we'll definitely request for that from Railway Board. రోడ్డు ప్రమాదాల నివారణకు విశాఖ ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. టైర్లతో ప్రత్యేక స్పీడ్ స్టాపర్లను ఏర్పాటు చేశారు. సేఫ్ డ్రైవింగ్ సేవ్ లైఫ్ అనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ట్రాఫిక్ ఏడీసీపీ అన్నపు నరసింహమూర్తి వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు ఇటీవల క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి. అతివేగం ఈ ప్రమాదాలకు కారణమవుతోంది. దీంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి నేతృత్వంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నగర ట్రాఫిక్ పోలీసులు నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సేఫ్ డ్రైవింగ్ సేవ్ లైఫ్ అనే నినాదంతో ఆర్ఎండ్బి జంక్షన్ వద్ద వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు టైర్లతో రూపొందించిన ప్రత్యేక స్పీడ్ స్టాపర్లను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఏడీసీపీ అన్నపు నరసింహమూర్తి, ట్రాఫిక్ ఏసీపీ జి భవ్యారెడ్డి, సిఐ రమణలతో కలిసి సంయుక్తంగా వీటిని ప్రారంభించారు. నగరంలో పరిమితికి మించిన వేగంతో వెళ్లడంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ ఏడీసీపీ అన్నపు నరసింహమూర్తి, ట్రాఫిక్ ఏసీపీ జి భవ్యారెడ్డిలు తెలిపారు. వాటిని నివారించేందుకు ఈ టైర్ స్పీడ్ స్టాపర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రయాణికుల వేగాన్ని తగ్గించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను బాధ్యతగా పాటిస్తేనే అమూల్యమైన ప్రాణాలను కాపాడుకోగలరని తెలిపారు. పోలీసులతో వాహనదారులు సహకరించాలని కోరారు. రోడ్ సేఫ్టీ సేఫ్ జర్నీలో భాగంగా విశాఖపట్నం ట్రాఫిక్ జోన్ 2 ఏసీపీ గారు శ్రీమతి భవ్యారెడ్డి గారు వాళ్ళ కంచరపాల సిఐ రమణ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం సిటీ హైవే మీద వెళ్ళిన వాళ్ళకి సేఫ్ అండ్ స్మూత్ జర్నీ ఉండాలనే ఉద్దేశంతో ఈ ట్రాఫిక్ స్పీడ్ రెగ్యులేషన్ కోసం అని చెప్పేసి ఈ టైర్స్తో ఒక మెకానిజాన్ని వాళ్ళు ఆలోచించి దాన్ని ఈరోజు ఇంప్లిమెంటేషన్ తీసుకురావడానికి వాళ్ళు చేసిన కృషిని విశాఖపట్నం సిటీ పోలీస్ తరఫున వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాను. అలాగే ప్రజలు కూడా ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ని వారి సేఫ్టీకి మార్గంగా భావించి ఈ రెస్ట్రిక్షన్ని వాళ్ళు కూడా ఈ రెగ్యులేషన్ వాళ్ళు కూడా వాళ్ళ తలక సేఫ్ జర్నీకి స్మూత్ జర్నీకి అవసరాన్ని భావించి ఈరోజు మనకి ఇక్కడ కంచర్పల్లం అండ్ ఎయిర్పోర్ట్ లిమిట్స్లో మనకి టైర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మెయిన్గా మనకి రోడ్ యాక్సిడెంట్స్ ఓవర్ స్పీడ్ వల్లే మనకి ముఖ్యంగా ఈ ఏరియాలో మేము గుర్తించినాము. సో మా సిపి సార్ అండ్ ఏడీసీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఈ ఓవర్ స్పీడ్ని తగ్గించడానికి మేము టైర్స్ అనే కాన్సెప్ట్తో ఆల్రెడీ గాజువాక ఏరియాలో కూడా మేము సక్సెస్ఫుల్గా అది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇదే మోడల్లో ఎంటైర్ జోన్లో ప్లాన్ చేయాలనుకుంటున్నాము. సో ఇవాళ మనకి కంచర్పాలెం అండ్ ఎయిర్పోర్ట్ లిమిట్స్లో ఈ టైర్స్ అంటే మనకి ఈ స్పీడ్ రెగ్యులేషన్ కోసం మనము ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ మేము ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ అనేది చేస్తూ ఉంటాము. బట్ ఖచ్చితంగా బిహేవియరల్ అండ్ సివిక్ సెన్స్ కూడా మనకి జనాల్లో ఉండాలి. బికాస్ మన ప్రాణం ఎంత ఇంపార్టెంట్, ఎదుటి వాళ్ళ ప్రాణం కూడా అంతే ఇంపార్టెంట్. 99.9% యాక్సిడెంట్స్ ఓవర్ స్పీడ్ వల్లే. అంటే
తొందరగా వెళ్ళిపోవాలి అనే కాన్సెప్ట్. అంటే మన టైం ఎంత ఇంపార్టెంట్, ఎదుటి వాళ్ళ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్ అని ఆలోచించాలి. సో ఖచ్చితంగా స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ అండ్ రీచ్ సేఫ్లీ. ఈ కాన్సెప్ట్ కోసమే మనం ఈ టైర్స్ అనే ఇది మనం ఒక రెగ్యులేషన్ మెకానిజం కోసం మనం ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలోని అన్ని బ్లాక్ స్పాట్ల వద్ద టైర్లతో ప్రత్యేక స్పీడ్ స్టాపర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నగర పరిధిలో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన హైవేలపై ఇటువంటి ప్రత్యేక స్పీడ్ స్టాపర్లను ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని నియంత్రించనున్నారు. మధురవాడ జంక్షన్లోని రామ్మోహన్ నాయుడు జ్యువెలరీ షాప్లో చోరీ జరిగింది. దొంగలు షాప్ వెనుక ఉన్న మార్కెట్ వైపు నుండి గోడకు రంధ్రం చేసి లోపలికి చొరబడ్డారు. సుమారు 20 కిలోల వెండి వస్తువులతో పాటు వరలక్ష్మి కాసులను ఎత్తుకుపోయారు. ఆనవాళ్లు చిక్కకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు, వాటి డీవీఆర్ పరికరాలను వెంట తీసుకెళ్లారు. ప్రధాన బంగారు ఆభరణాలు ప్రత్యేక లాకర్లో ఉండటంతో అవి దొంగల బారిన పడకుండా ఉన్నాయి. సమాచారం అందుకున్న పిఎంపాలెం క్లూస్ టీం సాయంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. జ్యువెలరీ షాప్ ప్రక్కనే ఉన్న స్వీట్ షాప్, షూ మార్టుల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎస్టీ సామాజిక వర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ఏపీ శాసనసభ షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిర్యాల శిరీషాదేవి తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎస్టీ ఉద్యోగుల నియామకాలు, రోస్టర్ పాయింట్ అమలు తదితర అంశాలపై సమీక్షించారు. అంతకుముందు మారికవలసలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించారు. అక్కడ విద్యార్థులకు అందుతున్న భోజన వసతి సౌకర్యాలను పరిశీలించారు. వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోస్టర్ పాయింట్ ను విధిగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పేరావతుల రాజశేఖరం, నిమ్మక జయకృష్ణ, రేఖ మత్స్యలింగం, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జేసీ విద్యాధరి, విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, జీసీసీ ఎండీ శోభిత తదితరులు పాల్గొన్నారు. విశాఖకు తలెత్తే నీటి ఎద్దడి తీవ్ర ఆందోళన కలిగిస్తుందని పర్యావరణ కార్యకర్త డాక్టర్ పల్లా కార్తిక్ అన్నారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ప్రజల తాగునీటి అవసరాలు తెలుసుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు, డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తే జనం దాహంతో అల్లాడిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. మన ప్రధాన నీటి వనరులు రాయవాడ, ఏలేరు, గోదావరి జలాలని అన్నారు. అవి ప్రస్తుతం అనుకున్న స్థాయిలో అందుబాటులో లేవని చెప్పారు. విశాఖకు 32 కోట్ల లీటర్ల నీరు తాగునీటి కోసం అవసరమవుతుందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అది కానీ ఏలూరు నుంచి, గోదావరి నుంచి వస్తుంది మనకి. రెండోది రాయవాడ నుంచి మెయిన్ రిజర్వ్స్. మనకి ఏలూరు రిజర్వర్ నుంచి, గోదావరి నుంచి 65% అయితే మనకి రాయవాడ నుంచి 16%. అంటే ప్రజెంట్ రాయవాడ డ్రై అయిపోయింది సార్. ఏలూరు మీద మనం డిపెండ్ అయ్యి ఉన్నాం. ఇప్పుడుకొచ్చి మన పర్యావరణం పరిరక్షించకపోతే రాబోయే తరాలు ఎఫెక్ట్ అయిపోతాయి. ఈరోజు చూస్తే విశాఖపట్నం సిటీ మొత్తంలోని ట్యాంకర్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. సో దీనికి ఎలా పరిరక్షించాలి, మన స్టేట్ గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు మనకి 85 MGD వాటర్ రిక్వైర్మెంట్ ఉంది కదండి. ఆ వాటర్ని ప్రజెంట్ క్రైసిస్లో ఉంది. క్రైసిస్లో ఉన్నా సరే ఇండస్ట్రీలకి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం. ముందు వాటర్ రిసోర్సెస్ చూసుకోవాలి సార్ మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం అయింది సార్. పోలవరం నుంచి మనకి డైరెక్ట్గా పురుషోత్తపురం లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్ట్ అయితే మనకి పోలవరం లెఫ్ట్ కింద వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన వాటర్ క్రైసిస్ తగ్గుతాయి. అదే సందర్భంగా మనకి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే గోస్తాని రివర్ అంటే అరకుపాడేలు ఉంటుంది సార్ 120 కిలోమీటర్స్లోని, దానికి పరిరక్షించుకోవాలి. అంటే కాపాడాలి మనం. ఎందుకంటే ఆ రిజర్వాయర్లో మైనింగ్ కానీ, దగ్గరలో మైనింగ్ కానీ, బాక్సైట్ తవ్వకాలు కానీ, ఇంకేమైనా ఇతర పనులు ఉంటే స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు సిటీలోని మన
సూపరింటెండింగ్ ఇంజనీర్ పల్లం రాజు గారు ఇచ్చిన డేటా చెప్తున్నాను. దాంట్లోని ఇంచుమించు మనకి మినిమం డ్రా లెవెల్ అంటారు, అంటే అది కానీ వస్తే వాటర్ అనేది స్కేర్సిటీ ఉంటుంది. దాంట్లో మెయిన్గా రైవాడ రిజర్వాయర్, అంటే మనకి వర్షపాతం ఎక్కువ నమోదైతే 114 మీటర్లు ఉంటుంది. ప్రజెంట్ అయితే 106 ఉంది, అంటే మినిమం ఎంత ఉండాలి? మినిమం డ్రా లెవెల్ 99కి వస్తే రైవాడ రిజర్వాయర్ నుంచి వాటర్ సప్లై ఉండదు. 2 మేఘాద్రి గడ్డ తెలుసు కదా సార్, మన సంవత్సరం కొండ డేటా సెంటర్ ఎదురుగా ఇచ్చారు కదా, మేఘాద్రి గడ్డ మున్సల్లోవలోని మనకి ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అంటారు, అంటే వర్షపాతం ఎక్కువగా నమోదైతే 169 ఫీట్ అంటే హైట్ అంటారు సార్. అది దాన్ని ఏంటంటే వాటర్ లెవెల్ అంటారు. ప్రజెంట్ ఎంత ఉంది సార్? 155. ప్రజెంట్ వాటర్ లెవెల్ 155 ఫీట్ ఉంది. అంటే మినిమం వాటర్ డ్రా లెవెల్ ఎంత? 152. 152 ఆల్రెడీ సీబెడ్ కనిపించేస్తుంది, వాటర్ లేదు. ఇవన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు సార్? మన ఇరిగేషన్ మినిస్టర్ గారు చెప్పాలి కదా. ఇప్పుడు రేపు పొద్దున్న క్రైసిస్లో ఉంది, అభివృద్ధి చేయండి కాదని లేదు. అలాగే డిస్ట్రక్షన్ అంటే ఇప్పుడు ఏదైతే కంపెనీస్ తీసుకొస్తున్నారో ఎంత వాటర్ రిక్వైర్మెంట్ ఉందో, డ్రింకింగ్ వాటర్ ఎంత కావాలో మీరు తెలుసుకోగలగాలి. అలాంటప్పుడు పోలవరం అనేది అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఎస్టిమేట్ చేయాలి, ఎంత టీఎంసీ వాటర్ ఉంది, ఎంత క్యూసిక్ వాటర్ వస్తుంది, అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఇండస్ట్రీస్కి ఇవ్వాలి. అంతేగాని మీరు ఏదో గుడ్డుగా వెళ్ళిపోతే కామన్ మ్యాన్కి మీరు ఏమిస్తున్నారు సార్? ఈరోజు నలుగురు రమ్మని చెప్పే ప్రెస్ మీటింగ్, నలుగురు ఇద్దరు వచ్చామాట, మిగతా ఇద్దరు భయపడ్డారు. భయపెట్టి మనం పాలిటిక్స్ చేద్దాం అనేది కష్టం. రాబోయే రోజులు డబ్బుతో చేద్దాం కష్టం. జనాలకి ఏం చేస్తున్నారు సార్? జనాలకి ఏం కావాలి? ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, విశాఖ జిల్లాలో వానలు దంచుకొడుతున్నాయి. దీంతో రైతులకు కొంత ఊరట దక్కుతుంది. ఎలినినో ప్రభావంతో ఈ సీజన్లో వానలు పూర్తిగా మొహం చాటేశాయి. చాలా జిల్లాల్లో పంటలకు నీరు లేక ఎండిపోతున్నాయి. గత 2 రోజులుగా మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. పగలంతా ఎండతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనానికి సాయంత్రం కురిసిన వర్షానికి ఉపశమనం లభిస్తుంది. గత 2 రోజులుగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అటు పంటలకు ఇటు జనానికి కొంత ఉపశమనం కలుగుతుంది. రాగల 2 రోజుల్లో భారీ వర్షాలు ఉంటాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. దానికి ఆనుకున్న గంగా పరివాహ ప్రాంతంలో ఏర్పడ్డ నిన్నటి ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకున్న ఉత్తర ఒడిశా మరియు గంగా పరివాహ ప్రాంతాలపై సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఉంది. మరియు వర్షపాతానికి వస్తే ఉత్తర కోస్తా మరియు దక్షిణ కోస్తాలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తారు వరకు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల, మరియు ఎల్లుండ ఉత్తర మరియు దక్షిణ కోస్తాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వరకు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర గడిచిన 2 రోజులుగా ఉత్తరాంధ్రలో చూస్తే మనకి ఉరుములతో కూడిన జల్లులే నేను చూస్తే ముఖ్యంగా మనకి విజయనగరం, పార్వతీపురం, ఈ భీమిలి, ఈ సరౌండింగ్స్లో మనకి 3 to 4 సెంటీమీటర్స్ నమోదయ్యాయి. బిఎస్ఎన్ఎల్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ టెలికాం ఎంప్లాయీస్ ఏపీ కార్యవర్గ సమావేశాలు అల్లూరు విజ్ఞాన కేంద్రంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఫెడరేషన్ జాతీయ, రాష్ట్ర నేతలు, పలు జిల్లాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు సమావేశాలకు హాజరయ్యారు. దేశంలో బిఎస్ఎన్ఎల్ సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణపై వక్తలు చర్చించారు. ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ మనుగడ ప్రశ్నార్థకరంగా మారిందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగుల వేతన సవరణ, ప్రమోషన్ పాలసీ, పెండింగ్ డిమాండ్ల పరిష్కారం, సంస్థ పరిరక్షణ తదితర అంశాలపై చర్చిస్తున్నామని తెలిపారు. ఈ 2 రోజుల సమావేశాల అనంతరం తమ భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. నాబాగఢ్స్లో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు సాంకేతిక విజ్ఞాన కేంద్రంలో జరుపుతున్నాము. దీనికి నేషనల్ లీడర్ మత్తివానంద్ గారు, అలాగే సర్కిల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ తరఫున ప్రెసిడెంట్ కె వెంకటేశ్వరరావు గారు, అలాగే సర్కిల్ సెక్రటరీ నాగేంద్రబాబు గారు, అలాగే సిహెచ్కి లీడర్ బొబ్బా చక్రవర్తి గారు, అలాగే సేవామిత్రులు ఆల్ ఇండియా సేవామిత్రులు ఎస్ఎస్ రాజ్ కుమార్ గారు, మరియు 13 జిల్లాల నుంచి కూడా అన్ని రాష్ట్ర కార్యదర్శులు,
అన్ని జిల్లా కార్యదర్శులు కార్యక్రమాన్ని ప్రారంభించాము. బిఎస్ఎన్ఎల్లో జరుగుతున్నటువంటి పరిణామాల రీత్యా ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకోవడం జరుగుతోంది. అలాగే ట్రేడ్ యూనియన్ యొక్క పరిస్థితిని మారుమూల ప్రాంతాలన్నింటికీ కూడా ట్రేడ్ యూనియన్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది తెలియజేయడానికి కూడా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులందరూ కూడా చాలామంది దూరాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మేము వాళ్ళందరికీ అకామిడేషన్ అది చేయడం జరిగింది. అలాగే ప్రస్తుత బిఎస్ఎన్ఎల్ పరిస్థితి, దేశంలో మనుగడ అన్న అంశం మీద కూడా వక్తలు చాలామంది మాట్లాడుతున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీడియా వారికి, అలాగే మాకు సహాయ సహకారాలు అందించిన ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెదిగింటెడ సీతానగరం ప్రాంత ప్రజల గ్రామదేవత ముత్యమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం ఘనంగా జరిగింది. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ప్రాంతంలో ఎంతో మహిమగల మర్రి చెట్టు అమ్మవారు ప్రజలను చల్లగా చూస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. అమ్మవారి చల్లని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నంబారు సింహాద్రి, నమ్మి సింహాద్రి, శ్రీనివాసరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ముత్యమాంబ అమ్మవారు అంటే ఇక్కడ మర్రి చెట్టు కిందే అమ్మవారిని పూజించడం, అమ్మవారి పాదాలు పెట్టడం, ఇక్కడ సీతానగరంలో ఉన్నటువంటి అన్ని కాలనీస్ వాళ్ళు కూడా అమ్మవారిని కొలుస్తారు. ఈరోజు ఇక్కడ అమ్మవారి పండుగ చేయడం మాకంతా కూడా చాలా ఆనందంగా ఉంది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, అలాగే మన పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడాలని, అలాగే ఆ తల్లి దీవెనలు మన మీద అందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ కూడా గ్రామస్తులు ఒక కోరిక మీద ఈ స్లాబ్ కూడా ఇక్కడ వేయడం జరిగింది. దానికి గ్రామస్తులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ సందర్భంగా దీనికోసం ఇది సాధించడం కోసం కృషి చేసినటువంటి వారందరూ కూడా అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గాజువాక ఎమ్మెల్యే గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆయనతో మా అనుబంధం చాలా గట్టి అనుబంధం. సీతానగర గ్రామం అంటే ఆయన పుట్టినిల్లు లాంటిది. ఇక్కడ ఈ గ్రామంలో ముత్యమాంబ అమ్మవారు వెలిసి ఈ కాలనీ ప్రజలందరూ అమ్మవారిని చాలా నిష్ఠతో పూజిస్తారు. ఇక్కడ ఏమి అన్ని అమ్మవారిలాగా మాంసం పోతులు కుట్టేది అమ్మవారు కాదు. అమ్మవారి బాపనమ్మ అని అంటారు ఈ అమ్మవారిని. ఈ అమ్మవారి ఇక్కడ ఈ స్లాబ్ రావడానికి గల ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి కృషి, ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చినట్టు సహకారం వల్ల ఈ స్లాబ్ మాకు రా. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మాజీ ఉద్యోగుల వీఆర్ఎస్ బకాయిలు వెంటనే చెల్లించాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి విశాఖ ఎంపీ శ్రీభరత్ విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛంద పదవి విరమణ పథకం కింద ప్రయోజనాలు, ఇతర చట్టబద్ద బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉక్కు అధికారుల సంఘం, స్టీల్ ప్రతినిధులు ఇటీవల తనకు సమర్పించిన వినతి పత్రాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా రెండో దశలో వీఆర్ఎస్ పొందిన 486 మంది ఉద్యోగులకు ఇప్పటి వరకు కేవలం 50% మాత్రమే పరిహారం చెల్లించారని తెలిపారు. పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వాలని కోరారు. విశాఖ జిల్లా ముఠా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ముఠా కార్మికులకు ఈఎస్ఐ వర్తింపు అనే అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ రవికుమార్, లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ చైర్మన్ వల్లభ నాయుడు, సీనియర్ డివిజన్ సెక్రటరీ సర్వీసెస్ సివిల్ జడ్జ్ సన్యాసి నాయుడు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కుమార్లు అవగాహన కల్పించారు. 10 మంది కార్మికులు పనిచేసే ఈఎస్ఐ వర్తిస్తుందని వక్తలు అన్నారు. కార్మికుల నుండి 0.75%, యాజమాన్యం 0.325% చెల్లిస్తే కార్మికులకు ఈఎస్ఐ ద్వారా వైద్యం, జీతంతో కూడిన సెలవులు, ఈఎస్ఐ మెడికల్ కాలేజీల్లో పిల్లలకు రిజర్వేషన్, కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్యం అందుతాయని తెలిపారు. దీంతో పాటు ఈఎస్ఐ ద్వారా అనేక సేవలు కార్మికులకు అందిస్తున్నామన్నారు. 21,000 లోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ ఈఎస్ఐ సేవలు పొందవచ్చని తెలిపారు. తీసుకోవాలి. ఆ ఈఎస్ఐ కార్డు తీసుకున్న తర్వాత దానివల్ల జరిగే లాభాలపైన ఈ సిఐటిఏ వారి ఆధ్వర్యంలో మా జిల్లా న్యాయ సేవాధికార సౌజన్యంతో ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ గారు రవికుమార్ గారు దీంతో ఈరోజు ఇక్కడ ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సులో ముఠా కార్మికులుగా పనిచేస్తున్న మేస్త్రీలకి అందరికీ కూడా ఈ ఈఎస్ఐ కార్డు మీద
దానివల్ల జరిగే ప్రయోజనాల మీద, అలాగే ఆ కుటుంబ సభ్యులకు జరిగే ప్రయోజనాల మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. కాబట్టి ముఠా కార్మికులు అందరూ కూడా ఈఎస్ఐలో కూడా మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. విశాఖ జిల్లా ముఠా కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ముఠా కార్మికులకి ఈఎస్ఐ మీద అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకి జిల్లాలో ఉండే ముఠా మేస్త్రులందరూ కూడా హాజరయ్యారు. ముఠా మేస్త్రులకి, ముఠా కళాశాలకి ప్రమాదాలు జరిగి అంగవైకల్యం పొందినప్పుడు, యాక్సిడెంట్ జరిగి ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈఎస్ఐ ద్వారా ఏ రకంగా ఉపయోగించుకోవాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, పిల్లలకి, భార్యాబిడ్డలకి ఈఎస్ఐని ఏ రకంగా వర్తింపు చేయాలనే ఉద్దేశంతో ఈఎస్ఐ అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం. ఈ ఈఎస్ఐ అవగాహన సదస్సుకి గౌరవ జిల్లా న్యాయ సేవా సదన్ జడ్జి గారు సన్యాసి నాయుడు గారు, వల్లభనాయుడు గారు, అలాగే ఈఎస్ఐ డైరెక్టర్ గారు రవికుమార్ గారు హాజరయ్యారు. ఈఎస్ఐ ద్వారా ఏ హక్కులు పొందవచ్చు అన్నది స్లైడ్స్ రూపంలో చాలా వివరంగా వివరిస్తూ ఉన్నారు. ఆ రకంగా ముఠా కార్మికులకి ఉన్న చట్టాల్లో ఈఎస్ఐని ఏ రకంగా వర్తింపు చేయాలి అనేది వర్తింపజేసి వాళ్ళకి చట్టపరంగా, న్యాయంగా, కుటుంబాలకి ఆరోగ్యపరంగా ఏమైతే అందించాలో అన్నీ అందించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈఎస్ఐ ద్వారా వాళ్ళ డిస్పెన్సరీల దగ్గర నుంచి వాళ్ళ పిల్లల మెడికల్ సీట్ల వరకు అన్నీ కూడా ఎలా పొందవచ్చు అనేది పూర్తిగా అవగాహన కల్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇది కనుక అమలు జరిగినట్టయితే జిల్లాలో ఉండే దాదాపు 10,000 మంది ముఠా కళాశాలకి న్యాయం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకున్నట్టయితే వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు దాకా కార్మిక చట్టాలన్నీ కూడా వీళ్ళు తక్కువ మంది ఉన్నారు, వీళ్ళు యజమాని లేడు అని చెప్పేసి ఏవి వర్తించట్లేదు. కాబట్టి దాన్ని ఎలా వర్తింపు చేయాలన్న దానికోసం అవగాహన కల్పించడం కోసం ఈ సదస్సును ఏర్పాటు చేశాం. ఈ సదస్సుకు ముఖ్య వక్తలుగా హాజరైనటువంటి జడ్జీలకు కానీ, మళ్ళీ ఈఎస్ఐ డైరెక్టర్ గారికి కానీ సిఐటి తరపున అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో దీన్ని ఉపయోగించుకోవడం కోసం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. హెడ్లైన్స్ మరోసారి. విశాఖ వెలంపేట పేదలకు 28.44 కోట్లతో బహుళ అంతస్తులు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్లో 34 అజెండా అంశాలకు ఆమోదం. 5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అనకాపల్లి మైనింగ్ శాఖ సర్వేయర్ మురళి అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు. 2 నెలల్లో విశాఖ దక్షిణ కోస్తా రైల్వే విశేషమైన విజయాలు సాధించింది. ఆదాయంలో పురోగతి సాధించామన్న జోన్ జీఎం సంగీత్ మాధుర్. విశాఖలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయోగం. బ్లాక్ స్పాట్స్ వద్ద స్పీడ్ స్టాపర్స్ ను ప్రారంభించిన ఏడీసీపీ నరసింహమూర్తి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్.